సార్ తిరుమలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సాక్షి ఒక కథనం రాసింది సార్. ఆ కథనంలో ఏంటంటే సార్ లోకేష్ గారి రైట్ హ్యాండ్ లక్ష్మణ్ రావు అనే ఒక వ్యక్తే ఈ తిరుమలలో మొత్తం కూడా చూసుకుంటున్నారు. అన్ని కార్యక్రమాలకు అతనే బాధ్యుడు. జరుగుతున్న అక్రమాలకు అతనే బాధ్యుడు అని చెప్పేసి ఒక కథనాలైతే రాయడం చూస్తున్నాం సార్. అసలు ఎవరు ఈ లక్ష్మణ్ రావు? మరి అతనెందుకు చూసుకుంటున్నాడు? నిజంగా అతను లోకేష్ గారి రైట్ హ్యాండేనా? మరి ఏం జరుగుతుంది సార్ తిరుమలలో? యాక్చువల్‌గా నిన్న సండే, ఆదివారం ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకులో కూడా కంప్లీట్‌గా తిరుపతి, తిరుమల తిరుపతికి సంబంధించిన యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో స్టాంపీడ్ తొక్కిసలాట దాని గురించి తిరుమలలో ఉండే టీటీడీ బోర్డులో జరిగే గందరగోళం గురించి ఆయన కొత్త పలుకు రాశాడు. చంద్రబాబుకి అసలు అధికారులు చంద్రబాబు మాట వినట్లేదు అనేది ఆయన బలంగా చెప్పాడు. అయితే ఇప్పుడు సాక్షి ఒక కొత్త కథనాన్ని ప్రచురించింది. అదేంటంటే అసలు టీటీడీకి సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కానీ, ఈవో శ్యామలరావు కానీ వాళ్ళు కాదు అథారిటీ. అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, అతను రాజ్యాంగేతర శక్తిలాగా అక్కడ కూర్చున్నాడు, మొత్తం అతనే చూస్తున్నాడు అనేది ఒక కథనాన్ని తీసుకొచ్చింది. అది ఎవరు లక్ష్మణ లీలలు అని పెట్టింది టైటిల్ కూడా. లక్ష్మణ లీలలు. ఆ లక్ష్మణ ఎవరు అంటే ఆయన పేరు లక్ష్మణరావు. ఆయన లోకేష్ మనిషి, ఆయనను అక్కడ పెట్టారు. అట్లాగే గతంలో 2014 and 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైబర్ నెట్ స్కామ్ లో పెద్ద ఎత్తున వేమూరి హరికృష్ణ ఆయన A1గా ఉన్నాడు దాంట్లో. దాని మీద మనం కూడా చాలా సార్లు కథనాలు చెప్పుకున్నాం. ఆయన కూడా తిరుమలలోనే ఉన్నాడు. ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అనుసంధించడం కోసం ఈయన అక్కడ పెట్టినట్టుగా చెప్తున్నారు. అలాగే లక్ష్మణ్ రావు ఎవరంటే మన లోకేష్ రైట్ హ్యాండ్ అని అతన్ని అక్కడ పెట్టారని, అతను అదనపు ఏవో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆఫీసులోనే అతను కూర్చోబెట్టి వెంకయ్య చౌదరిని డమ్మింగ్ చేసేసి మొత్తం అడిషనల్ ఈవో లక్ష్మణ్ రావే ఉన్నట్టుగా చేస్తున్నాడని చెప్తున్నారు. ఇటు పరకామని కావచ్చు, పోర్టు కావచ్చు, విరాళాలు కావచ్చు, టీటీడీకి సంబంధించిన ఫైల్స్, టెండర్స్ మొత్తం అతనే చూసుకుంటున్నాడు. అంటే ఎవరెవరు ఎక్కువ విరాళాలు ఎవరు ఇస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇంత విరాళాలు ఇస్తున్నారు, ఇవన్నీ డేటా ఎప్పటికప్పుడు లోకేష్కి అందించాలి. అట్లాగే అక్కడ టెండర్లు అవన్నీ కూడా లోకేష్కి, అంటే లోకేష్ డైరెక్ట్ గా లక్ష్మణ్ రావు టచ్ లో ఉంటాడు. ఒక రకంగా లోకేష్ టీటీడీ బోర్డుని నడిపిస్తున్నాడు అన్నట్టుగా వీళ్ళు రాశారు. ఇది ఎంత నిజం అనేది మనకు తెలియదు. దీని వాళ్ళు వీడియో సాక్ష్యము, ఫోటో సాక్ష్యాలు కూడా చూపించారు. అతను ప్రత్యేక కుర్చీ వేసి అతను కూర్చోబెడుతున్నారు. అతనికి సంబంధం లేని ఒక అవుట్ సైడర్ని పాలక మండలిలో వ్యవహారాల్లో సమావేశాల్లో కూడా ఎలా కూర్చోబెడుతున్నారు అనేది సాక్షి ప్రశ్నించింది. అంటే అక్రమాలు జరగడానికి ప్రధాన కారణం, మొన్న అక్కడ సమన్వయ లోపానికి కూడా ప్రధాన కారణము లోకేష్ మనుషులే అక్కడ అని. యాక్చువల్గా బిఆర్ నాయుడు కూడా లోకేష్ మనిషి. బిఆర్ నాయుడిని కూడా లోకేషే అపాయింట్ చేశాడని, చంద్రబాబుకి ఇష్టం లేకపోయినా కూడా ఆయన పెట్టారు అనేది, ఆయనకేమో ఎటువంటి పరిపాలనా అనుభవం లేదు అనేది ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి. రెండోది ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా రాసింది ఏంటంటే చంద్రబాబు ఎదురుగానే ఇటు బిఆర్ నాయుడు కానీ తర్వాత ఈవో శ్యామలరావు ఇద్దరు కూడా చాలా తీవ్రంగా ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారని, నా మాట నువ్వనట్లేదు, నీ మాట నేననట్లేదు అన్నట్టు వాళ్ళు ఆర్గ్యూ చేసుకున్నారని చెప్తున్నారు. సో క్లియర్గా మనకేంటంటే తిరుమలలో సమన్వయ లోపం ఉంది అనేది తెలిసింది. ఇప్పుడు ఈ లక్ష్మణ్ రావే దీనికి ప్రధాన కారణము. ఎందుకంటే అతను ఒక రాజ్యాంగేతర శక్తిగా టీటీడీని కంప్లీట్ గా లక్ష్మణ్ రావు నడుపుతున్నాడు. లక్ష్మణ్ రావు వెనక లోకేష్ ఉన్నాడు. అంటే ఒక రకంగా లోకేష్ కంట్రోల్లో ఉంది టెండర్స్ కావచ్చు అవన్నీ. అంటే ఏదైనా స్కామ్ రేపు బయటకు పోనీయకుండా లక్ష్మణ్ రావు ప్లానింగ్ చేయడానికి ఆయన అక్కడ కూర్చోబెట్టారు. అట్లాగే ప్రముఖ వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్ష్మణ్ రావు వాళ్ళని డీల్ చేసే విధంగా, అంటే డైరెక్ట్ గా లోకేష్ కి కాంటాక్ట్స్ డెవలప్ అయ్యే విధంగా పెట్టుకున్నారు. సో వాళ్ళకి ఏమన్నా కావాలన్నా లక్ష్మణ్ రావు చూసుకుంటాడు. అలాగా లోకేష్ డైరెక్ట్ గా ఒక మనిషిని పెట్టుకున్నాడు అనేది సాక్షి చెప్తుంది. ఇక్కడ మన లాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే బిఆర్ నాయుడు లోకేష్ మనిషి, తర్వాత ఈవో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళిద్దరూ ఈయన మనుషులు అయినప్పుడు
మళ్ళీ ఒక సపరేట్ లక్ష్మణరావు అవసరం ఏముంది వీళ్ళకి? వాళ్ళే ఈయన చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు వాళ్ళిద్దరు వింటారు కదా! సో, ఇప్పుడు బిఆర్ నాయుడు లోకేష్ చెప్పినట్టు వింటాడు. అట్లాగే ఈవో వింటాడు. మరి వాళ్ళిద్దరు వినేటప్పుడు మళ్ళెందుకు ఇంకొకతను అని డౌట్ వస్తుంది. ఇక్కడ ఏందంటే ఈవో వచ్చి చంద్రబాబు అపాయింట్ చేసిన మనిషి. అందుకని ఈవో లోకేష్ అపాయింట్ చేసిన బిఆర్ నాయుడిని పెద్దగా కేర్ చేయట్లేదు. అట్లాగే పాలక మండలిలో ఉండే చాలా మంది కూడా ఆయన కంటగింపుగా, ఇబ్బందికరంగా మారాడు. ఎందుకంటే మామూలుగా పాలక మండలి అంటేనే అనేక మిస్యూజ్ జరుగుతుంటాయి. దర్శనాలు, స్పెషల్ దర్శనాలు, విఐపి దర్శనాలు చేయించడం, రకరకాల అక్రమాలకి తెరలేపుతారు. సో దానికి ఆయన సహకరించాలి. ఈవో గాని అధికారులు గాని సహకరించకపోతే వీళ్ళ అనుకున్నట్టుగా వీళ్ళు చేయలేరు. అక్కడ క్లాషెస్ వస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. సో ఇప్పుడు ఈ కొత్త కథనం అనేది ఒక సంచలనం క్రియేట్ అయింది. మొత్తం సోషల్ మీడియాలో కూడా ఎవరి లక్ష్మణరావు అని చర్చించుకుంటున్నారు. నిన్న ఇంకొక కథనం కూడా ఈనాళ్ళు వచ్చింది. వైజాగ్ లో కిలాడి అని ఒకటి వచ్చింది. అక్కడ ఆస్తుల్ని కబ్జా చేస్తున్నారు. నా కిలాడి కూడా లోకేష్ మనిషి అని చెప్తున్నారు. అక్కడ సానా సతీష్ ని చానా గై అన్నట్టుగా రాస్తున్నారు. సో అంటే సానా సతీష్ ఆ కిలాడి కలిసి అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నారని. ఓవరాల్ గా గతంలో కూడా ఈ ఆరోపణలు వచ్చాయి. అంటే లోకేష్ ఒక క్వార్టర్ మెయింటైన్ చేస్తాడు, వాళ్ళే అన్ని డిసైడ్ చేస్తుంటారని. ఇక్కడ కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా ఇది తెలియడం వల్లనే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా లోకేష్ కి యాంటీగా ఎక్కడ మాట్లాడకుండా ఇండైరెక్ట్ గా ఎక్కడికక్కడ నేను అనుకుంటే ఎవరైనా నా మాట వినాల్సిందే, చంద్రబాబు అయినా ఇంకొకరైనా నా మాట వినాల్సిందే అన్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా, స్ట్రాటజిక్ గా టైం చూసి కొడుతున్నాడు అనేది చెప్తున్నారు. గతంలో హోమ్ మినిస్టర్ అనిత విషయం కావచ్చు, తర్వాత కాకినాడ విషయం కావచ్చు, లడ్డు వివాదంలో కావచ్చు, ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట్లో కావచ్చు, ఇలాగా ప్రతి కీలకమైన సన్నివేశంలో కూడా పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి, నేను ఎంటర్ అవ్వనంత వరకే లోకేష్ బలం ఉంటది, నేను వన్స్ ఎంటర్ అయినాక లోకేష్ లేదు, ఇక్కడ ఎవరు లేరు, నేనే సుప్రీము అన్న ఒక పద్ధతిలో పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ వెనక మోడీ ఉన్నాడు. మోడీ సపోర్ట్ పవన్ కళ్యాణ్ పుష్కలంగా ఉంది. అందుకని చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడైనా చెప్పినప్పుడు తలగ్గాల్సి వస్తుంది. సో లోకేష్ పెట్టిన బిఆర్ నాయుడు దగ్గర సారీ చెప్పించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడంటే అర్థమేమి? లోకేష్ కంటే కూడా నేనే పవర్ఫుల్ అనేది పవన్ కళ్యాణ్ నిరూపించడానికి ఈ సన్నివేశాన్ని ఉపయోగించుకున్నాడు. పవన్ కళ్యాణ్ క్లియర్ గా తెలుసు బిఆర్ నాయుడు లోకేష్ పెట్టిన వ్యక్తినే. మరి అలాంటప్పుడు బిఆర్ నాయుడు సారీ చెప్పాలని పవన్ కళ్యాణ్ పట్టుబట్టడం ఏంటి? ఆయన సారీ చెప్తాడు, ఓకే, అది ఆయన ప్రాబ్లం. బిఆర్ నాయుడు సారీ చెప్పాలా లేదా అనేది చెప్పాల్సింది ఎవరు? చంద్రబాబు. కానీ పవన్ కళ్యాణ్ ఎలా చెప్తాడు? ఆయనకేమీ రాజ్యాంగ పదవి లేదు, ఏమి లేదు, ఆయన ఒక మంత్రి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అంటే ఈ పవర్ స్ట్రగుల్ ఒకటి జరుగుతుంది అనేది ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అది కోల్డ్ వార్ గా ఉంది, అది ఎప్పుడు హాట్ వార్ గా మారుతుంది అనేది తెలియదు. కానీ ప్రజెంట్ అయితే కోల్డ్ వార్ గా ఇటు లోకేష్ కి ఇటు పవన్ కళ్యాణ్ మధ్య నడుస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. దాన్నే ఇప్పుడు క్లియర్ గా విత్ ఎవిడెన్స్ తో సాక్షి రాసింది. ఆ ఎవిడెన్స్ నిజమేనా? ఎందుకంటే మనం ఫోటోలు చూస్తే ఇంకోటి చూస్తే మనం ఫైనల్ గా రాలేము. ఇప్పుడు తెలుగుదేశం దీనికి ఎలాంటి సమాధానం ఇస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. దాన్ని బట్టి సాక్షి కథనంలో ఎంత అథెంటిసిటీ ఉందో తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.